రిపబ్లిక్ డే శకటాల విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంది. అయితే దీంతో తమకు సంబంధం లేదని చెప్తోంది ఈ కేంద్రం. తెలుగు రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో 12 రాష్ట్రాలు 9 శాఖల శకటాలకు అనుమతినిచ్చింది కేంద్రం. తెలంగాణ, ఏపీకి మాత్రం మళ్లీ నిరాశే మిగిల్చింది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల శకటాలను ఎంపిక చేయలేదు. శకటాల విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, జనరల్ గా ఈ రిపబ్లిక్ డే నాడు శకటాల ఎంపిక విషయంలో ఎట్లా జరుగుతుంది? తెలుగు రాష్ట్రాలకు ఈసారి అవకాశం దక్కకపోవడానికి కారణం ఏంటి? డీటెయిల్స్ ఏంటి ప్రసాద్? సాధారణంగా ఈ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల నుంచి కొన్ని ప్రతిపాదనలు వస్తాయి. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 18 శకటాలను ఆ రాష్ట్రాలకు కేటాయిస్తారు. మరొక 8-9 కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి శాఖలు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. అయితే ఈసారి కూడా 18 శకటాలు ఎంపికయ్యాయి. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అయితే తెలంగాణ మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి ప్రతిపాదనలు పంపించట్లేదు. ప్రతిపాదనలు పంపించకపోవడంతో ఎలాంటి కమిటీ సమావేశాలకు కూడా హాజరు కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈసారి ఈ ఏడాది జాతీయ జెండా రూపకల్పన ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, ఆ పింగళి వెంకన్న యొక్క ఆలోచన తీరు ఏ రకంగా ఉందన్నాన్ని ప్రస్ఫుటించే విధంగా ఆ భావ వ్యక్తీకరణ నేపథ్యాన్ని శకటానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. పూర్తిగా కూడా ఎంపికైంది. అయితే ఈసారి శకటాల ప్రదర్శనను పరిమితం చేయడంతో, షార్ట్ లిస్ట్ చేయడంతో 18 రాష్ట్రాలకు చెందినటువంటి శకటాల్లో కేవలం 12 రాష్ట్రాల శకటాలను మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. ఆ రకంగా అన్ని రకాలుగా కూడా ఈసారి ఈ సెంట్రల్ విస్తా పనుల భాగంగా కొంతమేరకు పనులు కూడా వేగంగా జరిగేందుకు, అదేవిధంగా ఇతరత్ర అనేకటువంటి సమస్యల వల్ల కొంతమేరకు ఈ పెరేడ్ ఉత్సవాలకు సంబంధించి కొంతమేరకు పరిమితంగా సంఖ్యను కూడా అనుమతించడం జరిగింది. సాధారణంగా ఈ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో సందర్శకులకు దాదాపు 25,000 మందికి అవకాశం ఇస్తారు, పాసులు ఇస్తారు. ఈసారి మాత్రం కేవలం 5,000 నుంచి కేవలం 8,000 వరకే పరిమితం చేసేందుకు అనుమతిస్తున్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా కొంతమేరకు పరిమితులు విధించడం జరిగింది. ఆ పరిమితుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఆ అవకాశం దక్కలేదు. గత సంవత్సరం లేపాక్షి నేపథ్యంతో శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. 2 ఏళ్ల క్రితం బతుకమ్మ పేరుతో తెలంగాణ కూడా శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. అయితే తెలంగాణ గత 2 సంవత్సరాలుగా ఎలాంటి ప్రతిపాదనలు పంపించట్లేదు, సమావేశాలు కూడా హాజరు కావట్లేదు. ఈ రకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈసారి అవకాశం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా పరిమితంగా కూడా ఈ సంఖ్యను కుదించడంతో ఈ రకంగా పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఈ సంవత్సరం దాదాపు 75,000 విమాన విన్యాసాలను 75 విమానాల విన్యాసాలను అనుమతించడం జరిగింది. ఆ రకంగా ఆకాశ గగనంలో ఈ ఉత్సవాల యొక్క తీవ్రత కొంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కేవలం ఈ రాజపథంలో ప్రదర్శించే కార్యక్రమాల్లోనే కొంతమేరకు కుదింపు విధించడం జరిగింది. ఈ రకంగా శకటాలకు తెలుగు రాష్ట్రాలకు అనుమతి లభించలేదు. ఇకపోతే నేతాజీ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఈ నేతాజీ స్థాపించినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ నేపథ్యాన్ని తీసుకొని ఒక శకటాన్ని రూపొందించేందుకు ప్రతిపాదన పంపించారు. దాన్ని తిరస్కరించడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రజాపనులు సంబంధించినటువంటి శాఖ ఈ నేతాజీ సంబంధించిన థీమును ఆధారం చేసుకుని ఒక శకటాన్ని రూపొందించింది. కాబట్టి పశ్చిమ బెంగాల్ యొక్క ప్రతిపాదనను తిరస్కరించామని చెప్పి కేంద్ర రక్షణ శాఖ తెలియచేయడం జరిగింది. అదే రకంగా తమిళనాడు సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన కూడా తిరస్కరించడం జరిగింది. ఈ రకంగా ఈ 2 రాష్ట్రాలు తమ యొక్క ఆవేశాన్ని, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. తమిళ ప్రజల యొక్క దేశభక్తి భావాలను కించపరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకుందంటూ కూడా నిందించడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తన లేఖలో, ప్రధానికి రాసినటువంటి లేఖలో తీవ్రంగా ఆక్షేపించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోసు ఆ పశ్చిమ బెంగాల్ చెందినటువంటి గొప్ప నాయకుడు, దేశభక్తుడు. అదేవిధంగా ఆయన స్థాపించినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీని, అదేవిధంగా ఆయన యొక్క చరిత్రను, ఆయన యొక్క
జీవితాన్ని ప్రతిబింబించే విధంగా శకటాన్ని రూపొందించినటువంటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నిరాశ మిగిలింది. ఇది చాలా బాధాకరమైన అంశాన్ని కూడా చెప్తూ ప్రధానికి లేఖ రాయడం జరిగింది. ఈ రకంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఈ రెండు రాష్ట్రాలు తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేశాయి. ప్రధానమంత్రిని జోక్యం చేసుకొని దీన్ని పరిష్కరించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఇకపోతే మొత్తం ఈసారి కేవలం 12 రాష్ట్రాలకు చెందినటువంటి శకటాలను మాత్రమే అనుమతించడం జరిగింది. ఇకపోతే ఒక 8 కేంద్ర మంత్రిత్వ శాఖల యొక్క శకటాలను అనుమతించడం జరిగింది. ఈ రకంగా దక్షిణ భారతదేశంలో ఒక కర్ణాటక మినహాయించి మిగిలిన ఏ రాష్ట్రం కూడా ఈసారి ఈ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఎలాంటి శకటాన్ని కూడా ప్రదర్శించడం లేదు. ఇకపోతే మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా అరుణాచల్ ప్రదేశ్ నుంచి, అదేవిధంగా మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా గుజరాత్, ఇలాంటి అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలంటూ కూడా ఒక కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీపై మిగిలిన పార్టీలు కూడా కొంతమేరకు విమర్శలు చేయడం జరిగింది. ఒక్క మహారాష్ట్ర మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందినటువంటి శకటాలు మాత్రమే ఈసారి పాల్గొంటున్నాయి. ఇది మొత్తానికి రిపబ్లిక్ డే ఉత్సవాల్లో జరుగుతున్నటువంటి ఈ వివాదము మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఈసారి అవకాశం లభించలేదన్నది సత్యం. ప్రతిపక్షాల ఆరోపణలని దృష్టిలో పెట్టుకున్నట్లయితే నిజంగానే బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఇక్కడ శకటాల విషయంలో వాళ్ళకి దక్కింది అని అనుకోవచ్చా? ఆ శకటాలే ఎంపిక అయ్యాయి అనుకోవచ్చా? ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది శకటాల ఎంపిక విషయంలో? సాధారణంగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి ఒక రీజను, ఒక కారణం, ఇలాంటి విమర్శలన్నీ కూడా కేవలం పాత ట్రిక్స్, ఇవన్నీ కూడా పాత చిట్కాలే అని చెప్పి విమర్శిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీపై దుమ్మెత్తిపోయటం సహజమే అన్న అంశాన్ని కొట్టిపారేస్తున్నప్పటికీ కూడా వాస్తవానికి చూసినట్లయితే కూడా ఒక్క మహారాష్ట్ర మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలు, ఈ 12 రాష్ట్రాల్లో అన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావటం అన్నది గమనించాల్సిన అంశం. అయితే ప్రతి విమర్శల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం చాలా స్పష్టంగా ఇలాంటిదేమీ లేదు, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయటమే, ప్రధానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి దీంట్లో ఒక భాగస్వామ్యం ఉండదు, దీంట్లో తీసుకునేటువంటి ఏ రకంగానూ ఉండదు దాని పాత్ర. అదేవిధంగా నిపుణుల కమిటీతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ మాత్రమే వీటన్నింటినీ పరిశీలించి ఆమోదం తెలుపుతుందని చెప్పి ఒక స్పష్టమైనటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. రైట్.